ఈ మధ్య కాలంలో ప్రజానికల్లో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్స్ కావచ్చు, బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, బంగ్లాదేశ్ లాంటి పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, బంగ్లాదేశ్ లాంటి దేశంలో జరుగుతున్నటువంటి నరమేధం కావచ్చు, ఇవాళ అక్కడ హిందువులపై జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు, ఇవన్నిటి తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. మోడీ గారిని స్ట్రెంథన్ చేయకపోతే, భారతీయ జనతా పార్టీని దేశంలో పటిష్టంగా చేసుకోకపోతే ఈ దేశానికి రక్షణ లేదు, ఈ ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణ లేదన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మొన్న హర్యానాలో ఎన్నికలు జరిగితే అక్కడి ప్రజానీకం అంతా కూడా అన్నిటి పక్కకు నెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి నష్టం మళ్ళీ జరగద్దు, మళ్ళీ మోదీ గారినే మనం ఆశీర్వదించాలి, మోడీ గారినే స్ట్రెంథన్ చేసుకోవాలని చెప్పే సంకల్పంలో ఇవాళ హర్యానాలో గొప్ప మెజారిటీ ఇచ్చి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టింది. దేశంలో ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి బొంబాయి, మహారాష్ట్ర చాలా కీలకమైన రాష్ట్రం. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినప్పటికీ కూడా మహారాష్ట్ర ప్రజానికం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి, మీ అబద్ధపు ప్రచారాలు, మీ మోసపు ప్రకటనలు, మీరు ఇచ్చేటువంటి హామీలు చెల్లవి, ఇక్కడ మేము విజ్ఞులం, మేము అంత అమాయకులం కాదని చెప్పి మహారాష్ట్ర ప్రజానికం కాంగ్రెస్ కూటమికి చెంప చెల్లుమనిపించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో హామీలు ఇచ్చి అమలు కాకపోగా హిమాచల్ ప్రదేశ్ మళ్ళీ ఎన్నడికి కోలుకునేంత అప్పుల ఊపులో కూరుకుపోయి ఇవాళ అప్పు పుట్టని స్థాయికి దిగజారిపోయింది. దాని పరిణామం ఏందో హర్యానా చూపించింది. హర్యానా ప్రజానికం కూడా తెలంగాణలో ఇచ్చిన హామీలు కావచ్చు, హిమాచల్లో ఇచ్చిన హామీలు కావచ్చు అమలు చేయలేకపోతున్నారు. కర్ణాటక సౌత్లో చాలా గొప్ప రాష్ట్రంగా ఉండేటువంటి కర్ణాటక కథమైపోయింది, మనం కూడా కథమవుతామని చెప్పి హర్యానా ప్రజలు కూడా ఆలోచించుకొని స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలంటే, ఆర్థిక పురోగమనం జరగాలంటే, ఉద్యోగ కల్పన రావాలంటే, శాంతి నెలకొనాలంటే హర్యానా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉండాలని చెప్పి భావించింది. ఇవాళ మహారాష్ట్ర కూడా ఇవాళ అట్లే భావించింది. అందువల్ల దాన్ని ముఖం బాగలేక అద్దం పాలగొట్టుకున్నట్టుగా వాళ్లకు చేతగాక చేవలేక ఈ దుర్మార్గపు దరిద్ర ప్రచారాలు చెల్లక ప్రజలు ఓడగొడితే ఇవాళ ఈవీఎంలు పనిచేస్తలేవు, తాను గెలుస్తానో ఈవీఎంలు పనిచేసినట్టు, ఇతరులు గెలుస్తానో ఈవీఎంలు పనిచేయనట్టు ఓ గంత స్థాయికి దిగజారిపోయింది. ఇవాళ అనేక సంస్థలు ఇప్పటికే చెప్పినాయి, స్వయంగా వాళ్ళ కేంద్ర మాజీ మంత్రి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, మహారాష్ట్రలో పార్టీ ఇంటాక్టే ఉంది, మహారాష్ట్రలో ఐక్యంగా కొట్లాడిండ్రు, మహారాష్ట్రలో ప్రజాయమే భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు, అంతే తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా ఈవీఎంలు కాదని చెప్పి స్వయంగా వాళ్ళ బాధ్యత కలిగిన మాజీ మంత్రి గారే మాట్లాడిందంటే వీళ్ళకు అయినా సోయి రాదు, జ్ఞానోదయం కలగదు, ఇంకా అబద్ధాల పునాదుల మీదే బతకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చూస్తున్న దేశవ్యాప్తంగా నిన్న పార్లమెంట్లో వాళ్ళు వివరిస్తున్న తీరు మీద ఇప్పటికే మాట్లాడినాం. మోదీ గారి ఎదుగుదల భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్ట పారాలని ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు, పెట్టుబడిదారులు ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేయాలి, భారత పురోగమనాన్ని అడ్డుకోవాలి, మోడీ ప్రపంచవ్యాప్తంగా చాలా స్ట్రెంథన్ అయిపోతా ఉన్నాడు అని చెప్పి అట్లాంటి అమెరికాలో కూర్చున్నోళ్ళు, ఇతర దేశాల్లో కూర్చున్నోళ్ళు కుట్రలు చేసి ఇవాళ వాళ్లకు పావులుగా ఉండేటోళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాని అలయన్స్ పార్ట్నర్లు అయిపోయినాయి. ఇది ప్రజానికం అంతా కూడా అర్థం చేసుకుంటుండ్రు. ఇవాళ సోరోస్ అంటోడు, అమెరికాలో ఉన్న
ఎవరి డబ్బులు ఇస్తాండు, ఏం చేస్తాండు ఇక్కడ, ఇలా బంగ్లాదేశ్లో జరిగేటువంటి నరమేధానికి ఎవరు సూత్రధారులు, ఏమైపోతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవన్నిటి కూడా గుండెల్లో పెట్టుకొని దేశ ప్రజానీకాన్ని, దేశ ప్రతిష్టని ఎట్లా కాపాడుకోవాలో మోడీ గారు ఇప్పటికే ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇవాళ నేను తెలంగాణ ప్రజానీకానికి మేము కలిసినప్పుడు చెప్తా ఉన్నారు, ఇవాళ 100కు 100% మళ్ళీ దేశంలో పాశ్చాత్యం మొదలైంది. ఈ దఫా తెలంగాణ గడ్డ మీద ఎగరాల్సిన జెండా కాషాయ జెండా, గెలవాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నాకు వచ్చిన రిపోర్ట్లలో ప్రజల అంతరాత్మ ఉంది. కాబట్టి మంచి ఐక్యంగా పనిచేసుకుందాం, రాబోయే కాలంలో గెలిపించుకుందామని చెప్పి మాకు దిశానిర్దేశం కూడా చేసింది. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, కార్పొరేటర్లుగా రకరకాల ఓట్లు కాబట్టి దీన్ని గొప్పగా విజయవంతం చేయాలని చెప్పి మా పార్టీ శ్రేణులకు, నాయకులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే చెప్పినాం. వాస్తవంగా ఎంత బాధ ఇద్దంటే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. సంవత్సరానికి 12,000 రూపాయల అనేక హామీలలో ఇదొకటి ఉంది. ఇంతవరకు ఒక్క ఆటో డ్రైవర్కి కూడా ఒక 1000 రూపాయలు రాలేదు. అనేక మంది, అసలు తెలుస్తలేదు కానీ అనేక మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారు. మా నియోజకవర్గంలో ఒక 3 సూసైడ్ చేసుకుని పోయొచ్చినారు, ఉప్పల్లో చేసుకున్నారు. అనేక మంది సూసైడ్ అంటే ఒక చర్య చేపడుతున్నప్పుడు దాని పర్యవసానాల మీద అవగాహన లేదు. ఇవాళ మీరు చూసిన హైడ్రా మీద చేసిన డ్రామా ఏందో అర్థమైంది. మూసి మీద ఎంత దుర్మార్గుడు అంటే, మూసి అట కిషన్ రెడ్డి గారు సూసైడ్ చేసుకుంటే కూడా మూసి ప్రక్షాళన ఆగదనే మాటలు మాట్లాడుతుందంటే నీకు ఏం అవగాహన ఉన్నట్టు, నువ్వేనా మనిషివా, నువ్వు ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇదా నువ్వు మాట్లాడే మాట. మేమేమో మోడీ గారి దగ్గర పోయి తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఎట్లా రావాలి, కాజీపేటలో నేషనల్ హైవేస్ ఎట్లా రావాలి, ఇవాళ చెంగిచెర్ల లాంటి రైల్వే స్టేషన్ల నిర్మాణం ఎట్లా జరగాలి, డబ్బులు ఎట్లా రావాలి, మా రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే ఇగో ఈయన మాట్లాడే మాటలు ఇవి. అంటే గింత అహంకారమా నీకు? ఎక్కడిది సంస్కృతి? ఏం మాట్లాడుతున్నావు? నీకు అవగాహన ఉందా? నీ స్టేచర్ ఏంది? కిషన్ రెడ్డి గారి చరిత్ర ఏంది? నీ చరిత్ర ఏంది? అనేక మంది రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేసిన జలగం వెంగళరావు గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, తర్వాత కేంద్ర మంత్రులు అయినరు. కేంద్ర మంత్రి అంటే నువ్వు ముఖ్యమంత్రి కాగానే అందరినీ కళ్ళ కనబడకుండా అయిపోయారా? తప్పకుండా ఆటో డ్రైవర్లు చేసేటువంటి సమ్మెకి, వాళ్ళ న్యాయమైన పోరాటానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఇది డ్రామా అని తెలిసిపోయింది. ఏంది అసలు? ఇవాళ ఏ పార్టీ అయితే గతంలో అందరి ఫోన్లు, చివరికి ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం కాదు, వాళ్ళ భార్యల ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు, వాళ్ళ డ్రైవర్ల ఫోన్ ట్యాప్ చేసిండ్రు, వాళ్ళ గన్మెన్ల ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇది అది నడుస్తూనే ఉంది. మళ్ళా గా పార్టీ గురుగుంజ కింద నలిపినట్టుగా మా ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి వీలిపోయింది. ఎంత డ్రామా. ఏది ఏమైనా గతంలో ఉన్న ప్రభుత్వం మీద కేవలం ఇది చేయాలి అది చేయాలని చెప్పి కాదు, వీళ్ళ అహంకారాన్ని దెబ్బ కొట్టకపోతే, వీళ్ళ పీడ విరుడు కాకపోతే తెలంగాణ విముక్తి లేదని చెప్పి ఓట్లేసి వీళ్ళు గెలిపించుకున్నారు. ఇంకా మర్చిపోలే, కొట్టకపోతే, వీళ్ళ పీడ విరుడు కాకపోతే తెలంగాణ విముక్తి లేదని చెప్పి ఓట్లేసి వీళ్ళు గెలిపించుకున్నారు. ఇంకా మర్చిపోలే, వాళ్ళ ఎవరిని మర్చిపోలే. వాళ్ళని కానీ వీళ్ళని కానీ తెలంగాణ ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు. మీకు చూసిన మొన్న అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో ఇంకా మేము కొంచెం చదువుకొని ఉంటే ఇంకా 4-5 సీట్లు వచ్చాయి. ఒక అజేయమైన శక్తి. ఇలా గెలిచిన పార్టీకి 40% ఓట్లు వస్తే ఇవాళ మాకు 35% ఓట్లు వచ్చినాయి. ఈ తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారిగా ఇంత ప్రజాక్షేత్రంలో ఇలా ఆశీర్వాదం పొందినటువంటి మొట్టమొదటి సందర్భం. కాబట్టి ఇలా రెండు పార్టీల మీద ఇదో డ్రామా కంపెనీ తప్ప వీళ్ళు ప్రజల కోసం చేసేది ఏం లేదు. నీ ఫోను ట్యాప్ అవుతుంది, నా ఫోన్ హామీని సంపూర్ణంగా అమలు చేసిన దాఖలాలు లేవు. మేము హాబిట్ చౌరస్తాకి వస్తావా, అసెంబ్లీకి వస్తావా, చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటించాం. కాబట్టి ఇలా ఈ రెండు పార్టీల డ్రామాని విసిగిపోయిన ప్రజలు.
తెలంగాణ మెట్రో కానివ్వండి, గోదావరి జిల్లాలు తరలించడానికి చాలా డబ్బు అవుతుంది. దాదాపుగా 1,00,000 కోట్లు కావాలి. ప్రత్యేకంగా ఏం తీసుకొస్తారు 8 మంది ఎంపీలు అని చెప్పి మీకు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ ప్రెసిడెంట్ అడుగుతున్నాడు. రాష్ట్రానికి వచ్చేవి కాకుండా ప్రత్యేకంగా ఎన్ని నిధులు తీసుకొస్తారు, ఆ దమ్ము ఉందని అడుగుతున్నారు. అసలు నీకు కేంద్ర ప్రభుత్వం గారి దగ్గర పోయో మోడీ గారి దగ్గర పోయో నీ ముఖం ఉందా నీకు పోయి అడగడానికి? మేము పోయినాం మొన్న, మేము పోయి తెలంగాణకి ఏమేమి కావాలో అవన్నీ మేము రిపోర్ట్. కానీ ఒక్కటి ఏంటంటే, నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన 5 ఏళ్ళు, ఒక 6 బడ్జెట్ ప్రవేశపెట్టిన. కేంద్రం రాష్ట్రం ఇలా పరిధులు ఏంటి, వచ్చే డబ్బులు ఏంటి, ఇవన్నీ సంపూర్ణమైన అవగాహన లేనున్నా. నేను సంపూర్ణమైన అవగాహన చెప్తే ఒక గంట అవుతుంది. అవగాహన లేని మాటలు, ఉత్తమ మాటలు అవన్నీ. నీకు నీకు ఏమి లేని నువ్వు ఏమంటున్నావు? నీకు ఎంత అహంకారం అంటే, నువ్వు ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉంది, నార్త్కి ఆల్రెడీ శాంక్షన్ చేసినాం, సౌత్కు రావాలి. సౌత్కి నేనే కట్టుకుంటా, నీకు ఏముందని చెప్పి కట్టుకుంటావు? నీకు ఏముందని చేస్తే చెప్పండి. మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగమైనట్టుగా నీ మాటలని బాబు గుర్తుపెట్టుకో. ఇదంతా వాటి తెలిసిపోతుంది రేపు. నీకేం లేదు. ఇప్పుడు మా రంగాన మా బొక్కన నరసింహారెడ్డి అన్న జిల్లాల ఇంకొక రోడ్ వేస్తున్నారు. అది పెద్ద ఇష్యూ. కొంగల నుంచి వెళ్ళి మీర్ఖాన్పేట 9 గ్రామాలు. ఆల్రెడీ నాగార్జున సాగర్ రోడ్ ఉంది, అది 200 ఫీట్ల పైన. నీకు శ్రీశైలం రోడ్ ఉంది 200 ఫీట్ల పైన. ఈ రెండింటి కలిపే రోడ్డు కూడా ఉంది 200 ఫీట్ల పైన. ఇలా అంటే రాజు లెక్క మళ్ళీ 330 ఫీట్లతో వేస్తున్నాడు. దాని సంగతి ఏం తెలుస్తుంది. ఇప్పటికే లగిచర్ల దెబ్బ తగిలింది, మూసీలో ఏం జరిగిందో చూసినావు, హైడ్రాలో ఏమైందో నీకు చూసినావు. ఇలా ఇది కూడా చూస్తా ఉన్నావు. నీ నైజమేందో అర్థమైంది. నీకు ప్రజలు కనబడతలేరు, రాష్ట్ర అభివృద్ధి కనబడతలేదు, డబ్బులు కనబడుతున్నాయి. ఎట్లా డబ్బులు సంపాదించాలి, డబ్బు సంచులతో కేంద్రాన్ని ఎట్లా నీ కేంద్ర పార్టీ ఎట్లా మెప్పించాలి, ఇదే నీ ఎజెండా. మూసి ప్రజల పట్ల పోరాడే బాధ్యత మాకుంది అని మీరు చెప్తున్నారు. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు మూసి ప్రజల పట్ల అదే బాధ్యతతోటి కేంద్రం నుంచి పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు తీసుకురండి, ప్రభుత్వానికి సహకరించండి, ప్రక్షాళనకు సహకరించండి అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. అట్లా కాదండి, నేను ఒక మాట చెప్పాను. అసలు ఎంత దుర్మార్గం అంటే, వీళ్ళకి అర్థమైపోయింది. ఒక్క ఇల్లు కూడా కట్టే దమ్ము లేక తెలంగాణ మొత్తం ఎక్కువ ప్రాంతాలను అర్బన్ ప్రాంతాలను డిక్లేర్ చేసుకొని అర్బన్ హౌసింగ్ కింద ఇల్లు తెచ్చుకోవాలని చెప్పి భావిస్తాను. ఇవాళ అర్బన్ హౌసింగ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఎన్ని ఇల్లు కట్టినా కూడా కేంద్రం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ పని చేస్తున్నారు. మేము పోయింది ఎందుకు పోయినాం? మేము ప్రధానమంత్రి గారిని మొన్న మొత్తం 8 మంది ఎమ్మెల్యేలను కావచ్చు, 8 మంది పార్లమెంట్ సభ్యులు, మా రాజ్యసభ సభ్యులు, మా ఎమ్మెల్సీ గారికి పోయిన పని ఏంటంటే, మాకు ఒక 10 లక్షల ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి, మాకు నార్త్లో ఎట్లయితే RRR రింగ్ రోడ్ మీరు పర్మిషన్ ఇచ్చిందో సౌత్ కూడా మీరే ఇచ్చే ప్రయత్నం చేయండి. మాకు ఇక్కడ మెట్రో రైల్వే లైన్ ఏదైతే ఉందో, ఇలా నిర్మాణం కానిటువంటి టౌన్కి సిటీ ఏదో 4th సిటీ పేరిట, ఇంకేదో టౌన్ పేరిట, హ్యాపెనింగ్ సిటీ పేరిట 34 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తున్నారు. ఇది కాదు, 300 రోజులుగా మేడ్చల్ మెట్రో కావాలని చెప్పి సమ్మె చేస్తున్నారు. ఇవాళ శామీర్పేట వైపు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో మొత్తం జనాభా అంతా ఉంటుంది. ఇలా ఇటు 3 దిక్కులు ఇవ్వమని చెప్పి మేము కోరినాం. మేము హౌసింగ్ కోసం కోరినాము, మాకు కొంచెం రీజనల్ రింగ్ రోడ్ డబ్బులు ఇవ్వమని చెప్పి కోరినాం, మెట్రో కోసం సపోర్ట్ చేయమని కోరినాం. మేము మా పని చేస్తూనే ఉన్నాం. అసలు మోడీ గారు కూడా వీళ్ళ లెక్క ఇంత సంకుచితంగా ఉండరు. ఇలా ఇది బీజేపీ గెలిచింది కాబట్టి డబ్బు రావద్దు, వీళ్ళు ఇంకో పార్టీ గెలిచిన. మోడీ గారికి ఒకవేళ మోడీ గారి కనుక వీళ్ళ లెక్క సంకుచితమైన ఆలోచన ఉంటే ఈ రైల్వే స్టేషన్కి ఇన్ని డబ్బులు వచ్చేదా? 750 కోట్ల సికింద్రాబాద్కి వచ్చేదా? 470 కోట్లు పెట్టి నీకు చెర్లపల్లి అభివృద్ధి చేసేదా? 450 కోట్లు పెట్టి చేసేదా? 2,54,000 ఇల్లు 2,54,000 ఇల్లు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కట్టింది తప్ప, అందులో ఇచ్చినా కూడా కట్టే దమ్ము లేకుండా గతంలో ఉన్న సర్కార్కి 2,54,000 ఇల్లు ఇస్తే అర్బన్ హౌసింగ్ కింద వీళ్ళు కట్టిన 1,35,000. ఆ కట్టినవి కూడా లోకల్లోకి ఇవ్వకుండా బయట ఓడి సిటీ నుంచి తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఇది వీళ్ళకి నిర్వాహకం. ఇవాళ సొమ్ము ఒకటిది, సొమ్ము ప్రజలది, సోకు రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నీ ఇందిరమ్మ కమిటీలు ఏంటి? నీ కథ ఏంది? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇలా కేంద్రం ఇచ్చే ఇండ్లు పేదవాళ్ళ కోసం ఇస్తుంది. నీ అబ్బాయి జాగిరా ఏంది? ఇందిరమ్మ ఇల్లు అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన, నాట్ మోడీ ఆవాస్ యోజన. గుర్తుపెట్టుకో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మార్చి నీ ఇందిరమ్మ కమిటీలు పెట్టుకొని ఇందిరమ్మ ఆవాస్ యోజన అంటే తమాషనా? ఇట్లే బెంగాల్లో కూడా చేసి ఇలా ఏమైందో చూస్తున్నారు. ఈ పిచ్చి వేషాలు బంద్ చేసుకొని ఇలా ఆఫ్టర్ ఆల్ అధికారం ప్రజలిచ్చింది కాబట్టి
భూమి మీద నడిచి ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేసుకో, కానీ ఈ ఎగిసిపడ్డట్టుగా చేస్తే ఆగమైపోతావు, గుర్తుపెట్టుకో.